మీ సేవ అడ్డాగా చేసుకుని కోట్లలో ఆన్లైన్ బెట్టింగ్ దందా నిర్వహించే ముఠాను నిర్మల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బైంసా టౌన్లో మీ సేవా సెంటర్ నిర్వాహకుడు సయ్యద్ ఆజం ఆల్పానెల్.com బెట్టింగ్ యాప్ ద్వారా కోట్లలో దందాను కొనసాగిస్తున్నాడు. పలువురు వద్ద బ్యాంక్ అకౌంట్లు తీసుకుని నెలకు కొంత డబ్బు ఇస్తానని అగ్రిమెంట్ చేసుకున్నాడు. బెట్టింగ్ దందాతో వచ్చే డబ్బులను అకౌంట్లలో జమ చేస్తున్నాడు. ఇందుకు ఫేక్ ఐటీ రిటర్న్ తయారు చేశాడు. కాగా ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవారికి కొన్ని డబ్బులను ఇస్తూ మిగతావి ఇవ్వకుండా బెదిరిస్తున్నాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. టౌన్ సీఐ గోపినాథ్ సిబ్బందితో వెళ్లి ఓవైసీ నగర్లో నిందితుడు సయ్యద్ అజంను అదుపులోకి తీసుకుని 16.30 లక్షల నగదు, 384.38 గ్రాముల బంగారు ఆభరణాలు, 5.5 గ్రాముల 3 బంగారు బిస్కెట్లను, 21 భూమి డాక్యుమెంట్లను, 3 మొబైల్ ఫోన్లతో పాటు 1,00,000 విలువైన రోల్డ్ గోల్డ్ వస్తువులు, 8 ఏటీఎం కార్డులు, పాన్, ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 1,00,00,000 పైగా ఉంటుంది. ముఠా దందాలో 8 మంది పట్టుబడగా వీరిలో నిర్మల్కు చెందిన పులివెల్లి మణికంఠ, చెలమంతుల శివచారి, లక్కాల నరేష్, కారేగం ప్రణయ్, చేయని కళ్యాణ్, చిక్కాల వెంకటేష్, బైంసాకు చెందిన రెహమాన్, సయ్యద్, ఇర్ఫాన్ ఉన్నారు. ప్రధాన సూత్రధారి ఇర్ఫాన్ పరారీలో ఉండడంతో ప్రత్యేక టీంలతో గాలింపు చేపట్టారు. ట్యాక్స్ వాళ్ళు అతనికి ఒక నోటీస్ ఇచ్చారు, నీకు ఇంత ప్రాపర్టీ ఉంది, నువ్వు డబ్బులు కట్టాలి అనేసి. అతను చాలా పూర్ ఆ బాబు. అయితే అతను వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు నాకు సంబంధం లేదు, ఆ ప్రాపర్టీ ఏంటో కూడా నాకు తెలియదు, నాకు ఇట్లా అయింది అనేసి మొత్తం టోటల్ డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా మందికి తెలియకుండా అతను వాళ్ళ పేరున ప్రాపర్టీస్ కడుతున్నాడు, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తున్నాడు, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఫేక్ ఫైల్ చేస్తున్నాడు. ఇతని యాక్టివిటీస్ అన్నీ కూడా మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దృష్టికి కూడా తీసుకొస్తాము.